కాళేశ్వరం చుట్టూ తిరుగుతోన్న తెలంగాణ పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్ కు చేరుతోంది. కాళేశ్వరం ఎపిసోడ్ కు సంబంధించి మొన్న ఖమ్మం సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా మరింత డోస్ పెంచడం హీట్ పుట్టిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ టార్గెట్ గా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. కనేపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు విడుదల చేయాలన్న హరీష్ రావు, ఈటెల డిమాండ్లపై మరోసారి కౌంటర్ అటాక్ చేశారు సీఎం రేవంత్. కాళేశ్వరం ఎపిసోడ్లో విపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేయాలన్న బీఆర్ఎస్ నేతల కామెంట్స్ పై మండిపడ్డారు. ప్రత్యేకించి నీటిపారుదల శాఖను 3 నెలలు అప్పగించాలన్న హరీష్ రావు డిమాండ్పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ గా మారి ఎన్డీఎస్సీ ఆధ్వర్యంలో మరమ్మతు చేస్తామంటే కాళేశ్వరం 3 బ్యారేజీలను హరీష్ కు అప్పగించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. 3 నెలలు కాదు, మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు హరీష్ రావు గారిని కాంట్రాక్టర్ గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్ గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరోవైపు కాళేశ్వరం విషయంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ముందు సీఎం రేవంత్ రెడ్డి 2 డిమాండ్లు పెట్టారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎన్డీఎస్ఏతో మాట్లాడి కాళేశ్వరాన్ని తాత్కాలికంగా వినియోగించుకునేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని ఈటెలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరగకుండా ఆపుతున్న చీకటి ఒప్పందాలేంటో బహిర్గతం చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈ నివేదికను రాజేందర్ కు పంపిస్తా. 365 పేజీల నివేదికను మొత్తం చదవమని ఉంది రాజేందర్ ను. అందుకే స్ట్రైట్ గా రాజేందర్ గారికి వచ్చే ప్రెస్ మీట్ పెట్టిన. రాజేందర్ గారికి 2 డిమాండ్స్ అవి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. మేము ఎన్ని రోజులైంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే మోడీ గారికి? ఎందుకు అది ముందుకు సాగుతలేదు? ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు? ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణ ఆపుతుంది? మొత్తంగా కాళేశ్వరం సెంట్రిక్ గా నడుస్తున్న అధికార ప్రతిపక్షాల సవాల్ ప్రతి సవాళ్ల పర్వం తెలంగాణ పాలిటిక్స్ ను మరింత వేడెక్కిస్తోంది. ఇటు హరీష్ రావుకు కౌంటర్, అటు ఈటెల ముందు సీఎం రేవంత్ 2 డిమాండ్లు పెట్టడం ఆసక్తికరంగా మారుతోంది.